క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 48 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 48 వచనాలు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తేమయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుమ్మని అనేకులు వాణ్ణి గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. ఆ భాగంలో ఆ ప్రయాణంలో భాగంగా యెరికో పట్టణానికి వస్తారు. యెరికో పట్టణం గుండా వెళ్తారు. ఆ యెరికో పట్టణంలో కూడా యేసు ప్రభువారు వస్తున్నారన్న సమాచారము అంది. విస్తారమైన జనసమూహము యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఆ దారిలో తిమయి కుమారుడగు బర్తమయి అని ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండటం మనం చూస్తాం. మిగతా సువార్తలో రాయరు, కానీ మార్కు సువార్తికుడు అతడి పేరు రాశాడు. బహుశా ఆదిమ క్రైస్తవ సంఘములో ఇతగాడు ప్రముఖ పాత్ర పోషించి ఉండవచ్చు, లేకపోతే పేరు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. పేరు తెలిసి రాయాల్సిన అవసరం లేదంటే ఇతగాడు స్వస్థపరచబడి తర్వాత ఆదిమ క్రైస్తవ సంఘం ఎదుగుదలలో తన పాత్ర పోషించి ఉండొచ్చు. అందుకే మార్కు భక్తుడు అతగాడిని గుర్తించి పేరుతో సహా ప్రస్తావన చేశాడు. తిమయి అనే వారి కుమారుడు. బహుశా తిమయి అనే ఆయన ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే పేర్లు గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి తెలుసుకున్నాడు ఆ భిక్షకుడు యేసు ప్రభువారు అటుకుండా వెళ్తున్నారని. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 47వ వచనంలో ఎవరు అటుకుండా వస్తున్నారని నాకు తెలిసి త్రోవ పక్కన కూర్చొని అడుగుంటారు. దానికి అతగాడికి వచ్చిన సమాధానం ఏంటంటే, నజరేయుడైన యేసు. అంటే నజరేతులో నుండి వచ్చిన యేసు అని అతని పేరు చెప్పారు. వెంటనే ఈ గుడ్డివాడు పెద్దగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఏమని కేకలు వేశాడు? ఇక్కడ దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. ఎందుకు నేను పర్టికులర్గా ఈ మాటలు చెప్తున్నానంటే, గుడ్డివాడు యేసు ప్రభు వారిని గురించి విన్నాడు. అతగాడి గురించిన యేసు ప్రభు వారిని గురించిన విషయాలన్నీ ఖచ్చితంగా గుడ్డివాని చెవునికి వినిపడతాయి. గుడ్డితనం చెవులకే కానీ మనసుకు కాదు కదా, చెవులకు కాదు కదా. విన్నాడు. విన్నప్పుడు యేసు ప్రభు వారి గురించి ఒక అవగాహనకు వచ్చేసాడు. చూడకపోయినా విని, అందుకే వాక్యం అంటుంది, వినుట వలన విశ్వాసం అధికమవును, చూచుట వలన కాదు. ఇవాళ తెరలు పెట్టేసి, టీవీలు పెట్టేసి, యూట్యూబ్లు పెట్టేసి జనాలు యేసుని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. యేసుని వినిపించండి చాలు, చూపించాల్సిన అవసరం లేదు. వినిపిస్తే చాలు. ఈ పుట్టి గుడ్డివాడు విన్నాడు.
ఇంతకీ ఈ గుడ్డితనం గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రోజుల్లో గుడ్డితనం అన్నది చాలా కామన్ బలహీనతగా ఉండేది. రోగం వల్ల ఎక్కువగా గుడ్డితనం వచ్చేది. పుట్టుక గుడ్డివాళ్ళు ఉన్నారు. రోగం వల్ల వచ్చేవారు బలహీనతల వల్ల, ఆహారపు సరిగ్గా పాటించకపోవటం వల్ల వచ్చే గుడ్డితనం వారు కూడా ఉన్నారు. వీ ఇతగాడు కూడా బహుశా అలాంటి వాడై ఉండొచ్చు. ఇతగాడు యేసు ప్రభువారిని గురించి చాలా విషయాలు విన్నాడు. విని తనకంటూ ఒక అవగాహనలోకి తెచ్చుకున్నాడు. యేసు గురించి ఒక పిక్చర్ క్రియేట్ చేసుకున్నాడు. పట్టుకుండా యేసయ్యే రావటం, ఎవరైనా ఆయన్ని అడగటం, ఈ నజరేయుడైన యేసు అనగానే యేసు ప్రభువాని గురించి ముందు నుంచే విన్నాడు కాబట్టి, నజరేయుడైన యేసు అనే దానికన్నా దావీదు కుమారుడైన యేసు అన్నదానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు శిష్యులను చాలా పర్యాయాలు లేదా 1, 2 సార్లు అడుగుతారు, నన్నేమనుకుంటున్నారు అందరూ అని. మెస్సయ్య అని కొందరు, ఫలానాది ఇంకొందరు, ఫలానాది కొందరు అంటే మీరేమనుకుంటున్నారంటే దానికి యేసు ప్రభువారు శిష్యులు చెప్పిన సమాధానం దేవుని కుమారుడు అని చెప్తాడు. నజరేయుడైన యేసు పేరు, దేవుని కుమారుడు అన్నది టైటిల్, బిరుదు. అలాగే ఇక్కడ ఈ పుట్టిగుడ్డివాడు యేసు ప్రభువారిని దావీదు కుమారునితో పలకరిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. అంటే యేసయ్యను రానున్న మెస్సయ్యగా గుర్తించాడు. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ప్రకారం దావీదు కుమారుడు రానయ్యున్న మెస్సయ్య అని మనం అర్థం చేసుకుంటాం. సో రానయ్యున్న ఈ మెస్సయ్య దావీదు కుమారుడే అని ఇతగాడు నమ్మి బిగ్గరగా కేకలు వేస్తూ నన్ను కరుణింపుము అని అన్నాడు. కరుణించటం, ఆర్డర్స్ ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, కరుణించమన్నాడు. పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు. టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ క్రీస్తు యొక్క దృష్టిని తన వైపు మళ్లించుకోవటానికి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఇతగాడిని తీసుకొచ్చిన వాళ్ళే కోప్పడిపోయి పక్కనున్న వాళ్ళు కూడా మౌనంగా ఉండమన్నాడు. అంటే అంతగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అంత పెద్దగా. హీ వాజ్ కీప్ ఆన్ పర్సిస్టింగ్ టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారి యొక్క దృష్టి తన మీద మలచటం కోసం హీ వాస్ స్క్రీమింగ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ హార్ట్. తన గుండె లోతులో నుంచి ప్రభువును బిగ్గరగా ఆపు అని చెప్పేదాకా అరిచాడు. అయినా ఆపల. తర్వాత వారు చెప్పినా కూడా ఆపలేదు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతారేమో అన్న ఆశ, ఆ బాధలో, ఆ ఏడుపులో, ఆ దుఃఖంలో ఆయన అంత బిగ్గరగా అరిచినట్టుగా మనం చూస్తాం. మరి దానికి యేసు ప్రభువారు ఎలా స్పందించారన్నది రేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.